హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఏపీడెట్ తాలూకు అఫీషియల్ వెబ్సైట్లో వచ్చిన అప్డేట్స్ అనేవి మనం ఒక్కొక్కటి పరిశీలిద్దాం. సో తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఏపీడెట్ తాలూకు అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది. మీకు కింద కామెంట్ సెక్షన్లో కూడా ఈ యొక్క లింక్ అనేది ఇచ్చాను. సో ఈ వీడియో అండర్స్టాండ్ అయిన తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనకు ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఇచ్చారు. సో ఇప్పటివరకు కూడా ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు ఎక్కడ ఉంటాయి మనకు ఇన్ఫర్మేషన్ కనుక మీకు తెలియకపోయినట్లయితే ఎగ్జామ్ షెడ్యూల్ అనేది చూడొచ్చు. 10 నుంచి 19 తారీఖు వరకు కూడా ఈ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ మనకు ఇచ్చారు. సో ఎగ్జిట్ వరకు ఎప్పుడు, స్కూల్ అసిస్టెంట్ వరకు ఎప్పుడు అనేది క్లియర్గా మనకు మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఓకేనా, ఎగ్జామ్ షెడ్యూల్ పక్కన క్లిక్ హియర్ ఉంది కదా, సో దాన్ని టచ్ చేయండి. మనకు వెంటనే ఈ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఎగ్జిట్కి అయినా, స్కూల్ అసిస్టెంట్కి అయినా, పీఈటీకి అయినా సరే మనకు ఈ యొక్క ఆప్షన్స్ అనేవి చూస్ చేసుకున్న అవకాశం అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి మనకు ఆన్లైన్ మాక్ టెస్ట్లు కూడా అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. సో ఆన్లైన్ మాక్ టెస్ట్ పక్కన మనకు క్లిక్ హియర్ ఉంది కదా, ఆ యొక్క క్లిక్ హియర్ని టచ్ చేసినట్లయితే మీరు ఈ పేజ్కి వచ్చేస్తారు. ఇక్కడ మనకు అందరికీ కూడా సో ఆన్లైన్ మాక్ టెస్ట్ అయితే అందుబాటులో ఉంచారు. నేను ఫస్ట్ ఏంటంటే ఎస్జిటికి సంబంధించి పేపర్ 1 తెలుగుని క్లిక్ చేస్తున్నాను. సో మనం అలా టచ్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అనేది వస్తుంది. అక్కడ జస్ట్ మనం సైన్ ఇన్ అనే దాన్ని టచ్ చేస్తే చాలు మనం నెక్స్ట్ పేజ్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇదంతా నేను మొబైల్లో చేస్తున్నాను. సో మీరు కంప్యూటర్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో జస్ట్ మనం ఇక్కడ అంతే ప్రిపేర్ అవ్వడం కోసం జస్ట్ మన మొబైల్ని యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అనే దాంట్లో చిన్న టిక్ మార్క్ అయితే ఇవ్వాలి. ఇచ్చే ఐఎమ్ రెడీ టు బిగిన్ అనే దాన్ని టచ్ చేయాల్సి అయితే ఉంటుంది. దీనికోసం స్పెషల్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో జస్ట్ మీకు అది చూపించడం కోసం నేను చేస్తున్నాను. సో అలా క్లిక్ చేసిన తర్వాత మనకు ప్రాసెసింగ్ అయ్యి పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, మొబైల్ మీరు రొటేట్ చేయండి. సో తర్వాత మనకి ఇలా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మీరు జస్ట్ సేవ్ నెక్స్ట్ అవన్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. తర్వాత ఏంటంటే మనకు డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇప్పటివరకు మీరు ఏపీటెట్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్ చూస్ చేసుకున్న తర్వాత అక్కడ కనుక మనకు ప్రింట్ కానీ లేదంటే మిస్ అయింది అనుకోండి, ఇక్కడ మీ యొక్క క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ కనుక ఇచ్చుకున్నట్లయితే మీరు ఏదైతే ఎగ్జామ్ సెంటర్ చూస్ చేసుకున్నారో ఆ యొక్క టైమింగ్ అనేది మీకు ఇక్కడ రావడం అనేది జరుగుతుంది అనమాట. ఆ విధంగా కూడా అక్నాలెడ్జ్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్ చాలా మంది కూడా తమ యొక్క ఏపీటెట్ అప్లికేషన్లో మిస్టేక్స్ అయితే వచ్చాయంట. సో దాన్ని మనం కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు అని చెప్పి అడిగారు. అయితే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చే అవకాశం అయితే లేదు. జస్ట్ గతంలో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వారి స్టేటస్ మాత్రమే కనుక్కునే అవకాశం అయితే ఇప్పుడు ఉంది. ఒకవేళ ఫ్యూచర్లో మనకు అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు అందిస్తాను. ఏపీటెట్ తాలూకు ఎగ్జామ్ సెంటర్స్ని చూస్ చేసుకునే అవకాశం అనేది మీకు కల్పించడం జరిగింది. సో ఖచ్చితంగా మీరు త్వరగా ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ని చూస్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ కూడా ఇవన్నీ ఫిల్అప్ అయిపోయాయి. సో ఇక్కడ మీరు చూస్తూ ఉండొచ్చు. రిపోర్ట్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్టార్టింగ్ డేట్లో చాలా ఎక్కువ సంఖ్యలో మనకు నంబర్స్ అయితే ఉండి ఇప్పుడు చూసినట్లయితే అన్ని 000 అని చూపించారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఫిల్అప్ అయిపోయాయి. అందరూ కూడా వీటికి అప్లై చేసుకున్నారు. అచ్చా మనకు మూవీ టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకుంటే ఫిల్అప్ అని చూపిస్తుందో అదే విధంగా అనమాట. సో వేరే జిల్లాల వారు కూడా తమ యొక్క జిల్లాలో ప్లేసెస్ లేకపోతే వేరే జిల్లాలో కూడా అప్లై చేసుకుంటున్నారు. సో అశ్రద్ధ వహించొద్దు. మీ యొక్క మొబైల్ ద్వారా కూడా వీటిని మనం అప్లై చేసుకోవచ్చు. తొందరపడండి. సో త్వరగా వీటికి అప్లై చేసుకుంటే మీ యొక్క జిల్లాలోనే మీరు ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుంది. లేదంటే వేరే జిల్లాలో ఎగ్జామ్ రాసుకొని చాలా ఇబ్బందులు అయితే పడాలి. సో ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ద్వారా మీకు ఏపీటెట్ తాలూకు అఫీషియల్ అప్డేట్స్ అనేవి మీకు అందించాలనుకుంటున్నాను. సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఆన్లైన్ మాక్ టెస్ట్ సంబంధించి స్పెషల్గా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.